తెలంగాణ తల్లి విగ్రహాంశం చుట్టూ రాష్ట్రంలో పాలిటిక్స్ నడుస్తున్నాయి. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ సర్కార్ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లి ప్రభుత్వం తరపున ఆహ్వానం అందించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లిని కొనసాగించాలని డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి విగ్రహం అంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. తెలంగాణ తల్లి అంశం చుట్టూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్గా మేడ్చల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు పంచామృత అభిషేకం చేశారు. సోషల్ మీడియా, వాట్సాప్ డీపీల్లో ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకోవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చడం అంటే తెలంగాణ అస్తిత్వం పైన జరిగిన దాడిగా బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి వచ్చాక తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. దీంతో త్వరలో జాగృతి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చడంతో పాటు ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ క్షేత్రస్థాయిలో తీసుకువచ్చే బాధ్యతను ఎమ్మెల్సీ కవితకు గులాబీ పార్టీ అప్పగించింది. దీంతో పాటుగా తెలంగాణ సంస్కృతిపై దాడి చేస్తున్నారు అనే భావన ప్రజల్లోకి వెళితే అది తమకు అనుకూలంగా మారుతుందని గులాబీ పార్టీ డిసైడ్ అయింది. తెలంగాణలో మరోసారి సాంస్కృతిక ఉద్యమం తేవడానికి ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బీఆర్ఎస్ రెడీ అవుతుంది.